అందరికీ నమస్కారం. మనం చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు గారు విన్నారో, లేకపోతే అవును నిజమే గదా! అందరూ ఇట్లా మాట్లాడుతున్నారు. మనం గూడా రూట్ మార్చకపోతే దెబ్బయ్యే పరిస్థితి ఉందని ఆలోచించారో ఏమో గానీ, ఎట్టకేలకు మన రూట్‌లోకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను గత 4, 5 ఏళ్లుగా ఒకటే మాట చెప్తున్నానండి. నిజమైన అభివృద్ధి అంటే ఏంటి? ఆ అభివృద్ధిని మనం ఎలా చూడాలి? దేనిని కొలమానంగా తీసుకోవాలని జెప్పేసి నేను 2, 3 సంవత్సరాలుగా చెప్తున్నాను. 2 రోజుల క్రితం గూడా జెప్పాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఏం జెప్పామో అదే జెప్పారు. సర్లే పోనీ ఎట్టకేలకు అర్థం చేసుకున్నాడు అభివృద్ధి అంటే ఏంటి అనుకునే లోపే మళ్ళీ కాటేశాడు. దాన్నే కొసమెరుపుగా చూపిస్తాను. ముందు 2 రోజుల క్రితం నేను ఏం మాట్లాడానో పరిశ్రమల గురించి, అభివృద్ధి గురించి ఒక్కసారి వినండి. ఇప్పుడు సరే మళ్ళా ఎవరైనా కింద తెలుగుదేశం వాడు ప్రశ్న అడగొచ్చు. ఏవైనా కంపెనీలు రాకూడదు, వస్తాయి. అది నిరంతర ప్రక్రియ జరుగుతుంటే దాన్ని పట్టుకొని ఊగులాడుతూ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం మార్చిన అనడం మూర్ఖత్వం. చాలా పెద్ద మూర్ఖత్వం. వాళ్ళు ఫస్ట్ నుంచి అట్లే మసిపూసి మారేడుగా చేస్తున్నారు. ఏదైనా ఒకటి తీసుకొచ్చి దాన్ని పట్టుకొని ఊగులాడడం నేనే 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 అని సాగుకొట్టడం. అలా చెప్పుకుంటూ పోతే ప్రజలు ఏమనుకోవాలి? ఈ ఇచ్చే పథకాలు లేకపోతే మనకు వచ్చే బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆహా! అవును నిజమే. చంద్రబాబు నాయుడు మంచోడు అనేది వాళ్ళ మీడియాతో కొట్టించి విజనరీ టెక్నాలజీ తాత, తండ్రి, ముత్తాత చక్రాలు తిప్పుతాడు, బొంగరాలు తిప్పుతాడు, అభినవ చాణక్యుడు ఇయన్నీ పెట్టి కొట్టింది. దానివల్ల ఎవరికైనా నోట్లోకి 4 వేళ్ళు పోతాయంటే బ్యా. అభివృద్ధి అనేది మానసిక అభివృద్ధి ఒకటి ఉంటుంది. మన జీవన ప్రమాణాలు పెరుగుదలనే అభివృద్ధి అండి. మన జీవన ప్రమాణాలు పెరగాలి, మనిషి ఉన్నతంగా తయారవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒకరిని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఇది నేను 2 రోజుల క్రితం చేసిన వీడియో అండి. అందని బూట్లు, చిరిగిన బ్యాగులు, గవర్నమెంట్ స్కూల్ పిల్లల పరిస్థితి దయనీయం అని ఒక వీడియో చేశాను. అందులో నేను చెప్పిన మాటలు బాగా విన్నారు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో సభలో మాట్లాడుతున్నారు, అచ్చు గుద్దినట్లు మక్కి దించు అనువదించినట్లు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. నా ఆలోచన ఒకటి, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు పెంచాలనేది. ఒక కోటీశ్వర్లు తయారు కావడం కాదు, పరిశ్రమలు పెట్టాలి, పారిశ్రామికవేత్తలు కావాలి, కానీ పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాలి. అదే నిజమైన బెంచ్ మార్క్ అభివృద్ధికి. యాజ్ ఇట్ ఈస్గా చెప్పాడు కదండి. నేనేం చెప్పాను 2 రోజుల క్రితం? పరిశ్రమలు వస్తుంటాయి, అవి నిరంతర ప్రక్రియ, అవి రావాలి వద్దని ఎవరు అనరు, కానీ దాన్నే అభివృద్ధి అనుకోలేము. మెరుగైన జీవన విధానం వస్తే, జీవన ప్రమాణాలు పెరిగితే అదే అభివృద్ధి అంటే యాజ్ ఇట్ ఈస్గా చెప్పాడు. పరిశ్రమలు రావాలి, దాంతోనే అభివృద్ధి కాదు, మనిషి జీవన ప్రమాణాలు పెరగాలి అన్నాడు. ఇంకా మరి అసమానతలు తొలగాలి అంటే ఎలా తొలుగుతాయి చంద్రబాబు నాయుడు గారు? 20,000 స్క్వేర్ ఫీట్కి నువ్వు రాజధాని కడతా అంటావు. కూటికి గతిలేని పేదలు ఎంతోమంది మన రాష్ట్రంలో ఉన్నారు. రోజుకు 200, 300 కూలి వస్తే చాలరా భగవంతుడా, అన్నమో రామచంద్ర అని అలమటించే ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నువ్వు 20,000 స్క్వేర్ ఫీట్ కట్టి, ఆకాశ హర్మ్యాలు కట్టి, అద్దాల మేడల్లో అధికారులు పనిచేయాలి అంటే పేదవాడికి ఎట్లా? అసమానతలు ఎట్లా తొలగిస్తావు? మనం చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా అచ్చు గుద్దినట్టు చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పాడా లేదండి? ఒప్పుకున్నాడా లేదా? మనిషి జీవన ప్రమాణాలు మెరుగవ్వాలండి. ఎలా మెరుగవుతాయి? విద్యతోనే సాధ్యం. బూట్లు అందివ్వలేదు, స్కూల్ బ్యాగులు ఇవ్వలేదు, ఎట్లా పెరుగుతాయి ప్రమాణాలు అని చెప్పి నేను ఆ వీడియో చేశాను. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, సంతోషం. ఒక ఆకాశ హర్మ్యమో, ఒక కియా వస్తే మళ్ళీ నేను 100 సార్లు చెప్తానండి. కియా ఎందుకు పెట్టాడు మన దేశంలో? మన వాళ్ళు పనిచేసే వాళ్ళు తక్కువ డబ్బుకు పనిచేస్తారు. అక్కడ ఒక్కరితో చేయించుకుంటే ఇక్కడ 10 మందితో చేయించుకుంటారు. లేబర్ చీప్, అందుకే మన దేశానికి వస్తారు. పైగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు గవర్నమెంటు, మేము భూమి ఇస్తాం, ప్లీజ్ రండి అని. వాళ్ళు వచ్చేది ఎందుకు? ఇక్కడ మనం కారు మ్యానుఫ్యాక్చర్ చేస్తే 10 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, వాళ్ళు 40 లక్షలకు అమ్ముతున్నారు. అదే వాళ్ళ దేశంలో వాడు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 30 లక్షలు 35 లక్షలు ఒక కారు ఖర్చు అవుతుంది. సో ఎంత మిగులుతుంది కియావాడికి? ఆ 20 లక్షల లాభం ఏం చేస్తున్నాడు? పేదల ప్రజలకు ఏమైనా పంచుతున్నాడా? వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎట్లా అభివృద్ధి? అదే ఒక స్కూల్లో మంచి చదువు చెప్పించి, మంచి పౌష్టికాహారం పెట్టి, వాడికి విద్యను నేర్పించి, వాడు ప్రయోజకుడై ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలిచి, వాడే ఒక పరిశ్రమ పెట్టుకొని ఇంకో 10 మందికి వాడు ఉపాధి కల్పిస్తే అది అభివృద్ధి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు. అందుకే ఎవరో మన రాశారండి, చాలా చక్కగా రాశారు. పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేయాలి, పబ్లిసిటీ చంద్రబాబు లాగా చేయాలి. ఏదో మారినాడులే మనిషిని తెలుసుకున్నాడు అనే లోపల పుసుకుని ఒక కాటేసినాడు. అదే కోసం మీరు ఒకసారి వినండి. రాష్ట్రం మొత్తం గ్రామాల్లో కూడా
ఏసీ బస్సులే వస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది. ఎయిర్ కండిషన్ అంటే దేనికోసం అంటే చెప్పు. మీరు ఏసీ బస్సుల్లో తిరిగితే టైర్డ్ గారు, లేకపోతే ఆ గాలి ఎండ దుమ్ముతో మీరు పోయి వచ్చే లోపల టైర్డ్ అయిపోయే పరిస్థితికి వస్తారు. సో ఇన్ని రోజులు మరి బస్సులో ప్రయాణం చేసే వాళ్ళంతా టైర్డ్ కాలేదా? యార్ కండిషన్ నువ్వు పెడితే యార్ కండిషను అప్పుడు మాత్రమే టైర్డ్ కాకుండా ప్రయాణాలు చేస్తారా? ఇప్పుడు 16 రకాల బస్సులు ఉన్నాయి కదా చంద్రబాబు, నువ్వు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పావు? అన్ని రకాల బస్సుల్లో ఫ్రీ. సింహాచలం పోవాలన్నా, తిరుమలకు పోవాలన్నా, లేకపోతే కాణిపాకం పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, ఏ రాష్ట్రంలో ఏ నలుమూల నుంచి ఏ బస్సుకైనా ఫ్రీ అనేది ఉంది. ఇప్పుడు మరి ఓన్లీ 5 రకాల బస్సులకే నువ్వు ఫ్రీ ఎందుకు ఇచ్చినావు? మహిళలకు అన్నిటికీ ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా ఎయిర్ కండిషన్ బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చు కదా. ఇప్పుడు చెప్పే బదులు డైరెక్ట్ అమలు చేయొచ్చు కదా. ఉన్న బస్సులన్నీ పీకు పాడేసి పల్లె వెలుగు అవి ఇవి ఉంటాయి కదా, అన్నిటికీ ఏసీ చేసేసి వదలొచ్చు కదా. ఎందుకు ముందే చెప్పడం, ఎందుకు డబ్బాలు కొట్టుకోవడం దేనికి? పోనీ ఎప్పటి లోపల అది వస్తుంది? నీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందే? గుత్తిలో ఆరెంజ్ గార్డెన్స్ ఏమైనాయి? పూర్టు రిచ్ పథకం ఏమైంది? ఆడబిడ్డ నిధి ఏమైంది? రైతు భరోసా ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? చెప్పు. ఇనేవాడు ఈపీ అయితే చెప్పేవాడు చంద్రబాబు అని ఊరికి నేనులే. చెప్పు, దంచి కొట్టు, నరకు. నీ నోటికి ఇంకా అడ్డు అదుపు ఉండదు. నువ్వు నోటికి వచ్చిందల్లా చెప్పడమే. కంప్యూటర్ నేనే కనిపెట్టిన, సెల్ ఫోన్ నేనే కనిపెట్టిన, డ్రోన్స్ నేనే కనిపెట్టిన, టెక్నాలజీ నేనే, క్వాంటమ్ వ్యాలీ, పెదనాయన చిన్నాయన ముత్తాత, నేను నోటికి వచ్చిందల్లా సొల్లు వాగడమే. ఏం కనిపెట్టినావు? నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు, సన్నపిన్ను ఛార్జర్ కనిపెట్టినావా నువ్వు? సన్నపిన్ను ఛార్జర్ కనిపెట్టినావా? చెప్పు, ఏది కనిపెట్టినావు చెప్పు. మన రాష్ట్రం నుంచి ఒకటి ఏదైనా ప్రోడక్ట్ నువ్వు తయారు చేసి ప్రపంచం మొత్తం ఇచ్చింది చెప్పు, ఒక్కటి చెప్పు. నీ టెక్నాలజీకి నువ్వు తాతమని మేము ఒప్పుకుంటాంలే. ఏంటికి ఏమన్నా మళ్ళీ మాట్లాడాలంటే వయసులో పెద్దోళ్ళు మనం గౌరవం ఇవ్వాలా, కానీ ఆ వయసుకు మీరు గౌరవం ఇవ్వాలి కదా. మీ వయసుకు మీరు గౌరవం ఇచ్చుకోండి. ఇట్లా మనం రోజు ఒక్కొక్క సొల్లు చెప్తుంటే ప్రజలు నవ్వుతారనే ఒక సోయ మీకు ఉండాలి చంద్రబాబు గారు. నేను చెప్పేది అది.